ఇద్దరు ఇద్దరు హీరోయిన్లు పెట్టుకొని ఉమ్, ఒరిస్సా అండ్ తెలుగు చేద్దాం, అక్కడ ఒక హీరోని తీసుకున్నాను, ఉమ్, కొంచెం బిజినెస్గా ఈజీ అవుతుందని. అదొక 40 లక్షల్లో తీద్దామని చేసాము, అలాగే చేశాను. కానీ లాస్ట్ మినిట్లో ఇక ప్రొడ్యూసర్స్ అంతా ఒక ముగ్గురు నలుగురు రావడం వలన కొంచెం డిస్టర్బ్ అదేలేండి అయ్యి వాళ్ళకి. అది ఆగిపోయింది సినిమా. ఉహుం, ఆగిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే మళ్ళీ ఇదని చెప్పేసి ఇక కరోనా టైంలో ఒకటే థాట్ కూర్చొని, ఇంతమంది నాకు పియానో నుంచి యుఎస్ యూకే ఇంతమంది నాతో ఉన్నారు, ఎందుకు నేను ఒక 5 లక్షలు అడిగితే ఎవరా నేను సినిమా తీస్తా అంటే అని ఉమ్, క్రౌడ్ ఫండింగ్ లాగా ప్లాన్ చేసి కరణ్ అర్జున్ సినిమా తీశాను. ఓకే. 5 లక్షలు 10 లక్షలు కలెక్ట్ చేశాను ఒక ఉమ్, 10 మంది దగ్గర. ఉహుం, 50 లక్షల్లో సినిమా తీశాను. ఉహుం, అది మన పాకిస్తాన్ బోర్డర్ ఆల్మోస్ట్ జైసల్మీర్ దగ్గర ఒకటే రోడ్లో ముగ్గురే 3 క్యారెక్టర్లు, కరణ్, అర్జున్, వృషాలి అని ముగ్గురిని, అంటే 3 క్యారెక్టర్స్ మీద ఒక చిన్న జర్నీ కాన్సెప్ట్, ఒక 1 hour 45 minutes చిన్న థ్రిల్లింగ్తోని చేశాను. ఓకే. అది నేను థియేటర్ రిలీజ్ చేయలేకపోయాను బికాస్ నేను మళ్ళీ పబ్లిసిటీకి అంత డబ్బులు, అవునులేండి, థియేటర్ రిలీజ్ చేశాను సారీ, అంటే థియేటర్కి జనాల్ని తీసుకెళ్ళినంత పబ్లిసిటీ పబ్లిసిటీ చేయలేదు. చేయలేపారు. దీనికే ఇంత చేస్తేనే నాకు చాలా కష్టమైంది, ఇంకా దానికి ఏం చేస్తాను. ఉమ్, సో అది నేను మామూలుగా అసలు థియేటర్లో వదిలేద్దాం అని చెప్పేసి ఒక 80 థియేటర్లు ఓ, రిలీజ్ చేశాను ఉన్న ఓ, దాంట్లో. 80 థియేటర్లు అంటే చాలా ఎక్కువ. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. 80 థియేటర్లు రిలీజ్ చేశాను. చూసిన వాళ్ళు అప్లాజ్ బాగుంది, అంతా బాగుంది. అది నాకు R&D లాగా ఉపయోగపడింది. ఉమ్, అది చూసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఎట్లా ఎంత బాగా చేశాడు అసలు, ఉమ్, 3 క్యారెక్టర్స్తోని అనుకుని. కాకపోతే కథ మొదట ఈ కథ ఇది కాదు యాక్చువల్లీ, కరణ్ ఇప్పుడు మన బార్బరిక్ కథ ఉమ్, వేరే కథ నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందులో నేను ఎక్కువ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఒకే ఇల్లు, నెక్స్ట్ ఇంకొక లొకేషన్, 2 లొకేషన్లో సినిమా చేద్దాం చాలా తక్కువలో అనుకొని వెళ్ళాను. ఉమ్, ఎందుకంటే నేను 50 లక్షలు చేసిన తర్వాత నాకు 10 కోట్ల సినిమా ఎవరు అవును. అలా వెళ్ళాక దాన్ని మొత్తం మారిపోయింది. మా విజయ్ గారు మారుతి గారి దగ్గర తీసుకెళ్ళటం, లేదు ఎమోషన్ బిల్డ్ చేద్దాం ఇంకా 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 అనుకొని కొంచెం గ్రాండియర్గా వెళ్ళాం. ఉమ్, అందుకే అది అంత గ్రాండియర్గా అంత మీకు బాగా అవును, అనిపిస్తుంది గ్రాండ్ సినిమా. గా ఉంది ఫిల్మ్. బార్బరిక్ యాక్టర్లు కూడా పెద్ద యాక్టర్లు పెద్ద ఉన్నారు యాక్టర్లు సినిమాలో. ఉన్నారు. ఆ, అట్లా లక్కీగా ఒక రకంగా అదృష్టం అది. నేను yes. వెళ్ళింది ఒకటి, మళ్ళీ అవుట్పుట్ అంటే చేసేది మళ్ళీ కథ అంతా పాయింట్ అదే, బట్ బట్ అది ఎక్స్పాండ్ అయింది ఎక్స్పాండ్ బాగా. అయిపోయింది. తాత అనే క్యారెక్టర్ ఇందులో ఉంది కదా, అందులో తాత అనే క్యారెక్టర్ ఎప్పుడో లాస్ట్కి వస్తాడు, గెస్ట్ రోల్ లాగా వస్తాడు. ఓకే. మిగతాదంతా వేరే కుర్రాల మీద వెళ్తుంది కదా. ఉమ్, కొంచెం తాత ఎమోషన్ని మెయిన్ ప్లాట్గా తీసుకొని మిగతాదంతా ఇంకా సృష్టించి చేసాం. మిగతాదంతా తాత ఎమోషన్, ఆ మనవరాలది మాత్రం మెయిన్ ప్లాట్. నాదేంటంటే ఎండింగ్లో తెలుస్తుంది ఆ కథలో. ఓకే. ఆ కథలో ఎండింగ్లో ఓహో ఈ సైకియాట్రిస్ట్ ఈ మనవరాల కోసం ఎంత అంటే ఇప్పుడు మీరు ఇది చేయడం, అది చేస్తుంటే మీకు సుఖం అనిపించి ఉంటుందా, ఇది మీకు బాగుంది అనిపించిందండి? అంటే సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు అదృష్టం సార్, ఇది చేయటం వల్ల నాకు అదృష్టం. ఎందుకంటే గ్రాండియర్గా అసలు బీభత్సంగా వచ్చింది సినిమా. ఉమ్, అదే అలా చేసి ఉంటే ఇంత పేరు రాదేమో మేబీ. ఎందుకంటే అది అది చాలా తక్కువ లిమిటెడ్గా కాంపాక్ట్ ఉంది, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇవాళ రేపు ఇది లేదు కదండి, ఆ బార్కేడ్ లేదు కదా ఇప్పుడు. అవును ఇది చిన్న సినిమాలు ఇప్పుడు ఆనంద్ గాని లేకపోతే అయితే గాని కొన్ని సినిమాలు వచ్చే చూసారా, అవన్నీ కూడా బాగా పే చేసినాయి, మంచి పేరు, తక్కువ బడ్జెట్లే కదా అవును అవును అవన్నీ కూడా. యాక్చువల్లీ నేను అది చాలా క్రిస్పీగా రాసుకున్నాను. అందులో హారర్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్, ఒక సైకలాజికల్ గేమ్ ఉంటుంది సార్. లైక్ ఆనియన్ లీవ్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది ఇంగ్లీష్, ఆ రేంజ్లో ఉంటుంది. ఆనియన్ లీవ్స్ ఆ రేంజ్లో ఒకే ఇంట్లో భలేగా ఉంటుంది అది. అంటే అదే ఇన్స్పిరేషను, కానీ బట్ స్టోరీ అది కాదు. అట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఓకే. దాన్ని అంటే ఎమోషన్ మార్చేసి, అంటే తాత ఎమోషన్ అన్ని తీసేసి ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని అది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ అయితే చాలా అదిరిపోద్ది. ఓకే. దాని బడ్జెట్ అండి? దాని బడ్జెట్ గట్టిగా అయితే నాకు తెలిసి ఒక 2.5 కోట్లు అయిపోతుంది సార్ సినిమా. ఓకే. ఓకే. అందుకే ఇప్పుడు నేను మలయాళం అనేది ఛాలెంజ్ చేసేది కూడా ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇంత బడ్జెట్ పెట్టి చేసినా కూడా మనకి థియేటర్లో జనాలు రాలేదని ఒక చిన్న బాధ. మేబీ ఫాల్ట్ నాదే అయ్యి ఉండొచ్చు. నాదే అంటే మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. మారుతి గారు త్రిభానధారి బార్బరికి ఎవరికి అర్థం కాదు, ఆ టైటిల్ తీసేయన్నా మేము మూర్ఖంగా ప్రొడక్షన్ హౌస్ మేము అంత నిర్ణయం తీసుకున్నాము, ఇవన్నీ మైనస్ అయ్యి ఉండొచ్చు.
సో టైటిల్ కొంతవరకు కన్ఫ్యూజన్ అండి. అవును అవును. అసలు ఒరిజినల్ పేరు బర్బరీకుడు, మీరేమో బార్బరిక్ అని పెట్టారు దానికి. అంటే హిందీలో బార్బరిక్ అంటారు సార్, హిందీలో బార్బరిక్ అంటారు, బర్బరీక్ అంటారు. ఓకే. అంటే బట్ మారుతి గారు వద్దన్నారా టైటిల్? వద్దన్నారు సార్. ఇంకే టైటిల్ ఏదన్నా ఇంకేదైనా పెడదాము, నువ్వు ఇలాగే పొయిటిక్ గా ఈ బార్బరిక్ ని చెప్పు, కానీ టైటిల్ ఏంటంటే పెట్టి కింద ఏదైనా బార్బరిక్ వెపన్ అనేది చిన్న క్యాప్షన్ పెట్టు అని అన్నారు. మనం ఏమంటుంది, అంత సీనియర్ డైరెక్టర్ చెప్పినప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కానీ కొత్త డైరెక్టర్ కానీ మాట్లాడుకొని వినలేదు వెళ్ళలేదు. నిజంగా అప్రిషియేటివ్, మీ ఫాల్ట్ మీరు ఒప్పుకుంటున్నారు. యా సార్, నిజంగా వెళ్ళలేదు సార్. అది నేను ఏది ఇప్పుడు చెప్పినంత ఏది చెప్పినా నిజమే చెప్పాను సార్, మీడియాలో కానీ ఇప్పుడు వరకు. నిజంగా జరిగింది అదే. మారుతి గారు మీ శ్రీకాకుళం వాళ్ళకి నిజం అబద్ధం చెప్పడం రాదు కదా, అదే మైనస్ పాయింట్ అదే ప్లస్ పాయింట్. సో అట్లా ఏంటంటే అలా మారుతి గారు చెప్పిన మాట వినుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలా మంది కామెంట్స్ చూసి అసలు మీ టైటిల్ మాకు అర్థం కాలేదు సార్, అందుకే మేము ఇదేదో తమిళ సినిమా అనుకున్నాం సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడాను ఏదో కార్లో రోడ్డు మీద వెళ్తుంటే బార్బరిక్ చూసి చదవడం ఇబ్బంది పడక పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయానంట. ఆయన ఇదే ఈ కాన్సెప్ట్ మీద ఆయన ఏదో మాట్లాడారు. సో అక్కడ నాకు ఫాల్ట్ ఇది కదా తెలిసిపోయింది, ఇది కదా తప్పు చేసిన. ఇదే బార్బరిక్ సినిమా నేను పెద్ద హీరోకి పెడితే అర్థం కాకపోయినా నిల్చొని అలా చదివి మరీ అర్థం చేసుకుంటారు. అది హీరో ఇమేజ్ కదా, అది హీరో ఇమేజ్ కదా. అది దాన్ని మించిన వాల్యూ మరి ఏముంది? ఒక హీరో ఇమేజే కదా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ థాట్, మీ డైరెక్టర్స్ క్రియేషన్ ఇవన్నీ అవసరమే అనుకోండి సినిమా ఇండస్ట్రీ అస్తిత్వానికి, కానీ బట్ వాటన్నిటిని క్యారీ చేసేది హీరో ఇమేజ్ కదా. అవును, ఈ బరువునంతా మోసేది ఎవడు? హీరోనే. సో అది నిజంగా చెప్పాలంటే ఒక టైంలో డిస్కషన్ వచ్చేసింది, మార్చేద్దాం. టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం. ఏం టైటిల్ అది? డాక్టర్ ద వెపన్ ఆఫ్ బార్బరిక్ అని, డాక్టర్ అని పెడదాం అనుకున్నాం. మళ్ళీ తర్వాత మారుతి గారు ఏం సజెస్ట్ చేయలేదా? మారుతి గారు సజెస్ట్ చేసింది ఒకటి, ది ఓల్డ్ మ్యాన్ అని పెట్టారు. అంటే మరి ఓల్డ్ మ్యాన్ అంటే మరి యంగ్ మ్యాన్స్ వస్తారో రారో డౌట్ వచ్చి మళ్ళీ అది కన్ఫ్యూజన్. ఒక మంచి ఫేమస్ బుక్ ఉంది, ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అని. అవును, ఆ బుక్ ఉంది ఇంగ్లీష్ లో. అదే బుక్ మీద సినిమా కూడా తీశారు. అవును, ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. అదే పేరుతో తీశారు. అవునండి. సో మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది? ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు? ఇది యాక్చువల్లీ కరణార్జున్ చేసిన తర్వాత నేను జస్ట్ విమో లింక్ పంపించాను. ఎవరికి? విజయపాల్ గారికి. ఓకే. ఆయన ఎలా పరిచయం మీకు? నాకు శ్రీకాకుళం, ఆయన వరంగల్. నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి, ఇందులో మనకి దేవ్ క్యారెక్టర్ అని వచ్చేసి. దేవ్ క్యారెక్టర్. ఆ అబ్బాయి బాగా చేసాడు, చాలా బాగా చేసాడు. అబ్బాయి ఎంత కసి అంటే మంచి యాక్టివ్ గా చేసాడు. కసి అండి. ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి, సార్ రేపటి నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి, మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్, మనం ఏంటిది ఇది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం, ఒక ఇది ఎంత జరిగి కూడా. ఏం జరిగింది? మీరు ఫీల్ అయిపోయారు అంతే. శ్రీకాకుళం వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ, చిల్ల ఎమోషన్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? జరిగింది అన్నారు కదా, ఏం జరిగింది? నేనేం జరిగింది అనుకుంటున్నానంటే సినిమాకి వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి, బాగోలేదనో బాగుందనో. అది ఒక్కటి రాలేదు, ఆదివారం వరకు కూడా రాలే. నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు. ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్లు చేశారు, సార్ సినిమా బాగుంది సార్, బార్బరికి టైటిల్ బాగాలేదు సార్, సినిమా బాగుంది సార్, మీరు ప్రమోషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.